ఏయ్ ఏం తమ్ముడు మీరు చెప్పింది నిజమేనా? ఎవరు ఉన్నట్టున్నారు, దయ్యం కాదు, ఏదో పిచ్చుకలు ఉంటాయి ఇలాంటి సౌండ్ ఎక్కడ. సోమవారం లేదంటే మంగళవారం కలుస్తాను మీతో, ఓకేనా అండి? సరే అండి, నేను ఏదో సంథింగ్ డిఫరెంట్గా సౌండ్ వస్తుంది, మళ్ళీ చేస్తాను. ఓకే అండి. గైస్ సౌండ్ వస్తుంది కదా, యాక్చువల్లీ ఇది క్లోజ్ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వెళ్ళబోయే రోడ్డు అండ్ చూపించే రోడ్డు, ఇలాంటి రోడ్లు మీరు లైఫ్లో ఎన్నో చోట్ల చూసే ఉంటారు అండ్ కొన్ని కథలు కూడా విని ఉంటారు. ఆ రోడ్లో ఆ చెట్టు కింద ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తుందంట, అటువైపు వెళ్తే ఎవరో లిఫ్ట్ అడుగుతారంట, దగ్గరికి వెళ్తే మాయమైపోతారంట అని ఎన్నో కథలు విని ఉంటారు. నేను రీసెంట్గా ఒక రియల్ స్టోరీ అయితే మన సబ్స్క్రైబర్స్ నుంచి విన్నాను. ఈ రోడ్లో వాళ్ళు దాదాపు అంటే అర్ధరాత్రి 12 గంటల ఆ టయానికి ఏదో సమ్ ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుకుంటున్నారంట డ్రింక్ చేస్తూ. డ్రింక్ చేసే సమయంలో దూరం నుంచి ఎవరో వస్తున్నారు అని గమనించి పెద్దవాళ్ళు కావచ్చు లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు కావచ్చు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్న బీర్ బాటిల్ పక్కన పెట్టుకొని వెయిట్ చేస్తున్నారంట, వాళ్ళు వెళ్ళాక తాగుదామని. ఎంతసేపటికి ఆ వెలుగు అక్కడే ఉండడం వల్ల సరే ఏం లేదులే అని చెప్పేసి వాళ్ళు ఇటు తిరిగి ఇల్లు చూసేతలకి వాళ్ళ పక్క నుంచి ఆ వెలుగు క్రాస్ అయినట్టు చూసి వాళ్ళు కంగారు పడి అక్కడి నుంచి వచ్చేసారంట. అండ్ తర్వాత నాకు కాంటాక్ట్ అయ్యి, అన్న ఇలా ఈ ప్లేస్లో ఇలా ఉంది, మీరు ఒకసారి ట్రై చేయండి అన్నారు. నేను సరే ఈ విషయం అంత సీరియస్ కాదు కదా అనుకున్నాను అనుకోండి. వాళ్ళు అన్న మనం చెప్పినా కూడా అలాంటి ప్లేస్కి పోలేదు కదా అంటారని 12 గంటలకైతే నేను ఇక్కడికి వచ్చేసాను. అండ్ ఈ రోడ్లో ఈరోజు మనం చూద్దాం, దాదాపు 1 గంట వరకు ఉండి ఇప్పుడు నేను 12 పైన అయితే వచ్చాను, 1 గంట వరకు అయితే ఉంటాను. ఏం జరుగుతుంది అసలు, ఆ వెళ్తురు ఏంటి, ఏదైనా అద్భుతంగా కనిపించిందా, మన వీడియో హిట్ అవుతుంది, లేదంటే నాకు ఒక నైట్లో ఒక 2 అవర్స్ వేస్ట్ అవుతుంది అనుకొని చెప్పేసి ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాను. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా మీరు చూడండి. ఒకవేళ ఆ స్పాట్లో నేను ఏదైనా టెన్షన్లో ఉండి ఏదైనా మస్కలాగా కనిపించినా వెళ్తురులాగా కనిపించినా నేను బై మిస్టేక్గా గమనించకుంటే కనుక మీరు గమనించి నాకు కామెంట్ చేయండి. ఆ కామెంట్లో నాకు ఈ లొకేషన్ చెప్పిన వాళ్ళు చదువుకుంటారు. అప్పుడు వాళ్ళకు అంటే వాళ్ళు చూసింది నిజమా కాదా అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడైతే 12 పైన అవుతుంది, నాకు ఇంతవరకు ఎవరు కనపడలేదు. కింద ఒకసారి చప్పుడు వచ్చింది, వాటర్లో కప్పలు కూడా ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. ఎందుకైనా మంచిది ఇది కూడా చూసుకొని ఇక్కడ ఏమైనా ఉందా లేదా అనేది చెప్తాను. ఒకసారి లోపలికి వెళ్దాం, చూపిస్తాను. యాక్చువల్లీ ఇది క్లోజ్ ఉంది. ఓ పడిపోద్దా ఏంటి? సో మన బండి కింద అయితే ఎవరు లేరు, ఇంకా ఎవరైనా వస్తారేమో చూద్దాం. యాక్చువల్లీ ఈ ప్లేస్లో నేను ఏటీఎంలో తిరిగేదానికి కారణం ఏంటంటే మన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, కొంచెం ఏంటి మన సబ్స్క్రైబర్స్లో ఒక 3 అబ్బాయిలు అంటే ఇక్కడ లాట్ ఆఫ్ పీపుల్స్ చిల్ అయ్యేదానికి వస్తున్నారు. కానీ నైట్ 12 అయింది అనుకోండి, 12 దాటాక ఎవరు ఉండట్లేదు. వాళ్ళకి ఎవరో ఒక నిమిషం, వాళ్ళు డ్రింక్ చేసేటప్పుడు
అంటే అంత దూరం నుంచి అక్కడ ఉంది కదా, అంత దూరం నుంచి ఇలా ఎవరో వస్తున్నట్టు అనిపించిందంట. అనిపించాక సడన్గా అంటే వస్తున్నారులే అని చెప్పేసి వాళ్ళు కొంచెం, ఇప్పుడు మనుషులు ఎవరైనా వస్తుంటే తాగే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా, అంటే వచ్చేది పోలీసు వాళ్ళ పెద్దోళ్ళ అని చెప్పేసి, సో అలా జాగ్రత్త పడుతున్నారంట. సడన్గా అక్కడి నుంచి ఇంత దూరంలో మాయమైందంట అది. ఓకేనా అని చెప్పేసి వాళ్ళు ఇంకా చాలా స్టోరీ చెప్పారు. అదంతా చెప్పి నేను ఈ ప్లేస్కి బ్యాడ్ నేమ్ తీసుకుని రావాలని లేదు. చెప్పాక సరే బ్రో అన్నాను. మళ్ళీ నేను లైట్ తీసుకున్నా. వాళ్ళ నుండి ఏందన్నా నువ్వు ఎక్కడికైనా పోతావు కదా, మేము రియల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాము, వెళ్ళు అక్కడికి, నీకు నిజంగా గోస్ట్ కనపడుతుంది అన్నారు. అండ్ నేను వచ్చి ఇప్పుడు రెక్కీ చేస్తున్నా. ఈ చెట్లపైన ఏమంటారు, అదో చెట్లపైన మామూలుగా పిచ్చుకలు అవి ఉంటాయి కదా, అవి తప్ప నాకు ఇంకేటి సౌండ్లు అయితే కనపడట్లేదు, ఇంకేం వినపడట్లేదు. ఓకేనా. అండ్ ఈలోపు నేను అంటే ఇది 11కే వచ్చాను. ఒకసారి ఇట్లా రౌండ్ కొట్టి నేను బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళినప్పుడు నాకు ఒక విచిత్రంగా ఏం లేదు, ఇది గోస్ట్ మ్యాన్ కోసం అయితే అక్కడ డ్రింక్ మ్యాన్ కనిసాడు. సో ఆ వీడియో ఒకటి పెడతాను, అది చిన్న మెసేజ్ లాగా, అది చూసుకోండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ మనిషి అయితే కదా అతనికి అంటే స్పృహ లేనంత అయితే తాగేశాడు. తాగి ఈ రోడ్డు పైన పడుకున్నాడు కాబట్టి మనం ఒక తాగుబోతులా చూస్తున్నాం. అదే మనిషి నేను ఇప్పుడు అక్కడ ఎక్కడైతే ఉన్నానో నిర్మానుషంగా ఉన్న రోడ్లో అక్కడ పడుకున్నా, లేకంటే అక్కడ అలా రైట్కు లెఫ్ట్కు కాలు ఊపుతూ తిరిగినా కూడా ఎవరైనా సరే యాసిటీస్గా ఏదో అనుకుంటాం, కానీ ఆ టైంలో తాగి అట వస్తున్నాడా అని ఎవరు అనుకోరు. అండ్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనపడతారు మీకు, ఎక్కడన్నా కనపడితే మళ్ళీ వాళ్ళని అంటే మినిమం ఇలా సేఫ్ సైడ్కి రోడ్డు పైన పెట్టండి. ఇంకా వాళ్ళు తాగింది దిగిపోయిన తర్వాత పోతారు, వాళ్ళు ఏం చెప్పాలబ్బా. ఇంకా సరే, ఫస్ట్ నేను వెళ్ళే కాన్సెప్ట్ దగ్గరికి అయితే వెళ్తాను. స్టే కంటిన్యూ. సో చూశారు కదా గైస్, పాపం అలా ఎవరన్నా ఇక్కడ తాగేదానికి ఎక్కువ మనుషులు వస్తారు కదా. ఆ వీడియో యాడ్ చేసేందుకు కూడా కారణం ఏంటంటే, తాగేదానికి ఎక్కువ మంది వచ్చినప్పుడు ఎక్కువ తాగి ఇక్కడ పడిపోయి ఉంటే అతను లేచి నిలబడ్డప్పుడు అతనికి ఏమైనా వైట్ షర్ట్ ఉండి చూసి వీళ్ళు ఏదన్నా దయ్యం ఆత్మ అనుకున్నారా ఏమో నాకు తెలియదు. బట్ నేను వచ్చి ఇప్పటికీ 2 hours నుంచి ఉన్నా ఈ చెరువుకి, అటు ఇటు తిరిగాను. అది కూడా క్లిప్ పెడతాను చూడండి. సో చూశారు కదా, చెరువు మొత్తం తిరిగి చూస్తున్నా, ఎవ్వరు లేరు. అండ్ మనోళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఇది జరిగిన తర్వాత ఇక్కడ లోకల్స్ వాళ్ళకు ఎవరికో అడిగారంట. లోకల్ అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి కాదు, ఇక్కడ చాలామంది ఉన్నారు, ఎవరు రిప్లై ఇవ్వట్లేదు సరిగ్గా. ఎవరికో పాతలను అడిగితే అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం ఏదో జరిగింది, ఒక ఆటో పోతూ పడిపోయింది, దీంట్లో ఆ ఆటోలో చాలామంది చనిపోయారు, అప్పుడు కనపడ్డారు, తర్వాత ఎవరు కనపడలేదు అన్నారంట. ఏమో, ఒకవేళ కనపడితే చూద్దామని నేను కూడా వచ్చాను, అండ్ మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, ఈ వీడియో దీంట్లో పెట్టడానికి కారణం ఏంటంటే, మన ఒంటరి విహారీ ఛానల్. అంటే నేను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా, ఏమండి బాగా రిపోర్ట్స్ కొడుతున్నారు, డిస్లైక్లు కొడుతున్నారు, ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అని చెప్పేసి. నేను ఎంత చెప్పినా మీ చిట్టి చేతులు అరిగిపోతాయని చెప్పేసి మీరు లైకులు కొట్టలేదు. మన ఛానల్కి మళ్ళీ స్ట్రైక్ వచ్చింది, 7 రోజుల వరకు వీడియో పెట్టేదానికి లేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నా కష్టంతో వచ్చింది కాబట్టి నాకు తెలుసు ఆ బాధ. 7 రోజుల తర్వాత మళ్ళీ దాంట్లో వీడియోలు పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఆ లోపు ఇది రిక్కీ వీడియో అనుకోండి, అంటే ఏం జరుగుతుంది అని చూస్తున్నా. అండ్ నెక్స్ట్ ఒక పెద్ద హాంటెడ్ ప్లేస్లో ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నా యాంకర్స్తోనే. అది మ్యాటర్. ఒక నిమిషం, ఇప్పుడు టైం చూపిస్తా. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 12:57 a.m. ఓకేనా, 1 గంట అవుతుంది. ఇంకొక ½ an hour అయితే ఉండి వెళ్ళిపోతాను. అండ్ తమ్ముళ్ళు, సుధీర్, నాకు చెప్పావు కదా
అన్న వెళ్ళి చూడన్న 1 గంట వరకు ఉండి చూడు ఏదైనా కనపడుతుందని. నీకోసం ఈ వీడియో పెడుతున్నాను. జనాల కంటే ఓకే, జనాలు కూడా తెలుసుకుంటారు కదా, జనాలు చెప్పిన ప్రతి చోట ప్రతిరోజు ఇలాంటివి ఇన్సిడెంట్స్లు జరగాలని ఏం లేదు రూలు. సో నేను వచ్చాను, మళ్ళీ నేను ఈ వీడియో పెట్టకపోతే నేను రాలేదు అనుకుంటావేమో. నేను వచ్చాను, ఎవరు కనపడలేదు, మనకి ఎగ్జాక్ట్ ఈ ప్లేస్లో కనపడిందంట. సో ప్రజెంట్ అయితే ఎవరు లేరండి. ఇంకొక ½ అన్ అవర్ ఉండాలి కదా, ఏం చేద్దాం. ఒక అమ్మాయి తనకు జరిగిన ఇన్సిడెంట్ చెప్పి ఒక బిల్డింగ్ పంపించింది నాకు, స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. సో ఆ అమ్మాయితో మాట్లాడతాను, ఏం చెప్తాదో విందాం. ఒకవేళ మేల్కొని ఉంటే బస్లో ట్రావెల్ చేస్తున్నాను సార్, ఎప్పుడైనా కాల్ చేయండి అనేది. పేరు సేవ్ చేసుకోలేదు, కాల్ నెంబర్ ఏమో ఉంది అంతే. ఈ నెంబర్ అబ్బా నిమిషం 631. ఓకే, ఒకసారి బిల్డింగ్ అయితే డే టైంలో వ్లాగ్ చేద్దాం మనం. డెఫినెట్లీ. ఓకే అండి, నేను అంటే మండే లేదంటే సోమవారం లేదంటే మంగళవారం కలుస్తాను మీతో, ఓకేనా అండి? డెఫినెట్లీ అండి. సరే అండి, నేను ఏదో సంథింగ్ డిఫరెంట్గా సౌండ్ వస్తుంది, మళ్ళీ చేస్తాను. డెఫినెట్లీ. ఓకే అండి గైస్, సౌండ్ వస్తుంది కదా, ఆవిడ మొత్తం ఆడియో కాల్ పెట్టి ఉన్నాను, ఆ షూటింగ్ చేసినప్పుడు పెడదాం మనం. ఎవరో నడిచినట్టు అనిపించింది కదా ఈ చెట్ల మధ్యలో, ఏదైనా ఉందా? ఓ లాంగ్లో ఏదో సౌండ్ వస్తుంది, ఇది కాదండి. బట్ ఎవరు లేరు కదా. ఏయ్ ఏం తమ్ముడు, మీరు చెప్పింది నిజమేనా? ఎవరు ఉన్నట్టున్నారు, దయ్యం కాదు, ఏదో పిచ్చుకలు ఉంటాయి ఇలాంటి సౌండ్ కండి. ఓకే గైస్, ఇది ఇక్కడికి ఎండ్ ఉంది. యాక్చువల్లీ ఆ పైన ఏదైనా ఎక్కింటుంది, అదే సౌండ్ వచ్చింది. అంత పెద్ద సౌండ్ వచ్చేది నాకు అర్థమైంది, ఓకేనా? ఎవరికైనా ఏమైనా బోర్ కొట్టింటే సారీ అండి. ఇది నా నైట్ ట్రిక్కి కాబట్టి నాకు బోర్ కాదు, ఇది ఇంట్రెస్టే. ఏదైనా కనిపెట్టాలి, అసలు ఇక్కడ ఏదైనా ఉందా లేదా దాన్ని తేల్చి చెప్పాలి అని నా ప్రయత్నం. నేను వచ్చాను, 1:30 వరకు ఉన్నాను, బట్ ఏమీ నాకు కనిపించలేదు. మీకేమైనా కనిపించినా కామెంట్ చేయండి. ఇలాంటి ప్లేసులు తెలిసింటే నాకు ఫోన్ కూడా చేయండి. ఫాలో మై టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.